దేశ రాజకీయాల్లోనే 100% స్ట్రైక్ రేటుతో అలాగే గుర్తింపు పొందినటువంటి పార్టీ జనసేన పార్టీ. అటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలైతే పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్తో పాటు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అలాగే జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో పాటు ఇన్ఛార్జ్ శ్రీనివాస్తో కూడా భారీ ఎత్తున అయితే జరుగుతున్నారు. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంపీ గారు ఎలా జరుగుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు? జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఎప్పుడు చేసే విధంగానే వేడుకలు అంటే ఘనంగా అంటే క్రాకర్స్ కాల్చడం లేకపోతే పార్టీలు చేసుకోవడం కాదు, ప్రజలకి సేవ చేసే విధంగా ఇంత ముందు దానికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పేద ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు మంచి కలిగే విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి పార్టీ ఇచ్చిన సూచనల మేరకు హాస్పిటల్స్లో ఉండే పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ ఇవ్వటం కానివ్వండి, ఫుడ్ ఇవ్వటం కానివ్వండి, దుప్పట్లు చీరలు ఇలాగా ఇచ్చి వాళ్ళని ఆదుకునే విధంగా వాళ్ళకు ఉపయోగపడేలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీకు ప్రతి హాస్పిటల్లోని ఆల్మోస్ట్ ఉన్న ఈ రోజున్న పేషెంట్స్కి అందరికీ ఇవ్వగలుగుతున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మా అందరిలోని ఎంత స్ఫూర్తి నింపారు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఇలాగా తన పుట్టినరోజుని ఒక సేవా కార్యక్రమం దినంగా మార్చే విధంగా అంత ఘనంగా ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ దేవరపల్లి రామారావు గారు, బుజ్జి, అనిల్ అండ్ నందిబాబు వీళ్ళందరూ 11 సంవత్సరాల నుంచి ఇక్కడే బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా అంటే గవర్నమెంట్స్కి అతీతంగా మెగా ఫ్యాన్స్గా మా అందరికన్నా ముందు నిజమైన జన సైనికులుగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది నా 3వ సంవత్సరం. అలాగే ఇది ఇంకా కొనసాగుతూ ఇంకా ఎంతోమందికి ఉపయోగపడేలాగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున వీళ్ళు చేసే కార్యక్రమాన్ని నిజంగా అభినందిస్తున్నాం. అలాగే పిఠాపురం ప్రజలందరి తరపున ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించిన ఆర్గనైజర్స్ తరపున మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆర్టీవీ మూలంగా విష్ యూ హ్యాపీ బర్త్డే సార్, ఐ వాంట్ యూ టు సీ అచీవ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ పవర్. అలాగే మీరు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ పిఠాపురం కమిటీని మేమందరం కలిసికట్టుగా పనిచేసి మీ ఆదేశాల మేరకు పనిచేసి పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అత్యధిక మెజారిటీగా ఇది జనసేన నియోజకవర్గంగా కూటమి నాయకులందరినీ కలుపుకుంటా ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్డ్ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరెవరు పేర్లు మెన్షన్ చేయడం జరిగింది? ముఖ్యంగా కీలకంగా ఎవరెవరు ఉండబోతున్నారు కమిటీలో? కీలకంగా అంటే ఎవరు ఒకళ్ళ ప్రయారిటీ అనేది ఏం లేదండి, నలుగురు ఉంటున్నాం. సార్ చెప్పడం మేరకు నలుగురు కలిపే చేస్తున్నాం. ఇక ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇక నుంచి కలిసికట్టుగా డిస్కస్ చేసిన తర్వాత నలుగురం కలిపి చేస్తాం. తర్వాత సార్ ఏ ఆదేశాలు ఇస్తారో అన్నది తర్వాత. ఫస్ట్ ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించడం, వాళ్ళనే సార్కి కనెక్ట్ చేయటం. అలాగే ఏ కార్యకర్త కూడా కష్టపడ్డ కార్యకర్త కూడా పదవి వచ్చిన తర్వాత దూరం అయ్యాడనే అభిప్రాయం లేకుండా అందరినీ కూడా జన సైనికులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా డైరెక్ట్గా సార్కే కనెక్ట్ చేసే విధంగా ఎవరికి ఏ భేదాలున్నా విభేదాలున్నా సరే అందరం కలిసికట్టుగా ఇక్కడ అందరం జన సైనికులే, ఎంపీ లేడు, జిల్లా అధ్యక్షులు లేడు, ఇన్ఛార్జ్ లేడు, ఎవరు లేరు, అందరం జన సైనికులుగా సార్కి ఈ ప్రోగ్రాం నుంచి కనెక్ట్ చేయించి సార్కి డైరెక్ట్గా ఒక వర్డ్ అన్నారు, నాకు పిచ్చుందయ్యా పిఠాపురం నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కరి పేరు పిలవాలని ఆ పలికే విధంగా నిజంగా పిఠాపురం నియోజకవర్గం ఆల్రెడీ 308 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. దాన్ని కూడా తీసుకెళ్ళి 1 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి జరిగింది అంటే రానున్న ఇంకా 4 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరగబోతుంది. పిఠాపురానికి నిజంగా ఒక వరంలాగా వచ్చారు. అలాగే పిఠాపురం ప్రజలందరికీ కూడా ఎంచుకున్నందుకు ఇంక ఎప్పుడు ఎవరు ఏమీ చేయలేని విధంగా పిఠాపురం నియోజకవర్గం అయితే అభివృద్ధి చెందబోతుంది. ఇటీవల వైజాగ్లో జరిగిన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో అందులో ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వైజాగ్లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇదే నినాదన, ఇదే నినాదన, కార్యకర్త అనేటోడు మెంబర్షిప్ టు లీడర్షిప్. కార్యకర్త అనేటోడు పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని నాయకులుగా చేయటమే ఈ యొక్క ప్రోగ్రాం ఒక మెయిన్ అజెండా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ రోజైతే భారీ ఎత్తున అయితే ఈ యొక్క కార్యక్రమాలు అయితే జన్మదిన వేడుకలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల జరిగినటువంటి సేనతో సేనాని కార్యక్రమం వైజాగ్లో దిగ్విజయం జరిగింది. అలాగే పిఠాపురం సంబంధించినటువంటి దిశాన్ని కూడా ఏ విధంగా నిర్దేశించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, జనసేన కార్యకర్తలు ఎటువంటి భరోసా ఇవ్వాలనే విధంగా కూడా పలు విషయాలు కూడా ఇటీవల వైజాగ్లో జరిగినటువంటి సేనతో సేనాని కార్యక్రమంలో కూడా చర్చించడం జరిగింది. పిఠాపురంలో ప్రత్యేకంగా కమిటీల విషయంలో అలాగే ముఖ్యంగా కీలకంగా ఆ 5 కమిటీలు కూడా వేయడం జరిగింది. 5 కూడా ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరు కార్యకర్తలు ఎవరెవరు కష్టపడ్డారు దానిపై కృషి చేసేందుకు గుర్తించే విధంగా గ్రామాల కమిటీల విషయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా దశ కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించారు. అంతేకాకుండా తన జన్మదిన వేడుకలు పిఠాపురంలోనే అంగరంగ వైభవంగా అలాగే పలు సేవా కార్యక్రమాలతోనూ రక్తదానాలతోని అలాగే హాస్పిటల్లోని అది ఒక సేవా కార్యక్రమం కూడా చేసేందుకు కూడా భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కూడా ఏదైతే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.